నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు సర్దార్ పటేల్ స్ఫూర్తితో సర్వశక్తి సంపన్న భారత్ ను నిర్మిద్దామన్న ప్రధాని దేశ ప్రజలు ఒక్కటై కలిసి రావాలని ఐక్యతా దివస్ ర్యాలీలో పిలుపు విభజన శక్తులతో అప్రమత్తంగా ఉండాలన్న మోదీ ప్రతి ఒక్కరూ ఐక్య భారత్ శ్రేష్ఠ భారత్ కోసం ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని సూచన వ్యాపారానుకూల వాతావరణంలో తెలుగు రాష్ట్రాలకు అగ్రస్థానం వాణిజ్య సంస్కరణల అమల్లో అద్భుత ఫలితాలు సాధించాయన్న కేంద్రం విశాఖ మధురవాడలో 400 ఎకరాల భూ సమీకరణ సిఆర్డీఏ తరహా ప్యాకేజీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం 4 ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆచూకీపై హైకోర్టులో పిటిషన్ సమగ్ర వివరాలు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు భోపాల్ శివార్లలో 8 మంది సిమి తీవ్రవాదుల హతం కారాగారం నుంచి తప్పించుకున్న కొన్ని గంటల్లోనే ఎన్కౌంటర్ జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ ట్రంప్ పోటాపోటీ హోరాహోరీ తప్పదంటున్న తాజా సర్వేలు 1% పరిమితమైన క్లింటన్ ఆధిక్యం సర్దార్ వల్లభాయ్ పటేల్ బాటలో పయనిస్తూ దేశాన్ని మరింత శక్తివంతమైన బలీయంగా తీర్చిదిద్దటం ప్రతి భారతీయుడి బాధ్యతని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఇది సాకారం కావాలంటే మొదట ప్రజలంతా ఐక్యంగా ఉండాలని జాతీయ ఐక్యతా దినోత్సవాల్లో స్పష్టం చేశారు ఐక్య భారత నిర్మాణంలో సర్దార్ పటేల్ సేవల్ని గుర్తు చేసుకున్న ఆయన కులం మతం పేరుతో సమాజంలో చీలిక తేవాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అశేష జనభారతం ఘన నివాళులు అర్పించింది దృఢ సంకల్పం తిరుగులేని దౌత్య నీతితో స్వాతంత్ర్యానంతర భారతాన్ని ఐక్య భారతంగా తీర్చిదిద్దిన విలీనాధీశుడి జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంది పటేల్ అందించిన ఐక్య భారతాన్ని శ్రేష్ఠ భారతంగా తీర్చిదిద్దుకోవడం కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని సంకల్పించింది ఈ మేరకు ఢిల్లీలోని ధ్యాన్చంద్ జాతీయ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ సర్దార్ పటేల్ పై ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు అనంతరం ఐక్య భారత నిర్మాణంలో పటేల్ సేవల్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు हर किसी का सपना है हिंदुस्तान मजबूत होना चाहिए हिंदुस्तान ताकतवर होना चाहिए लेकिन भाइयों बहनों ये सपना पूरा करने की पहली शर्त है हिंदुस्तान में एकता होनी चाहिए संप्रदाय के नाम पर ऊंच नीच की विकृत मानसिकता पर अमीर और गरीब की खाई के बीच यह देश एकता की अनुभूति नहीं कर सकता और इसलिए मेरे प्यारे भाइयों बहनों सरदार पटेल की जन्म जयंती पर एकता का ही संदेश हर हिंदुस्तानी ने भी राष्ट्र भक्ति की भावना से भारत की एकता को मजबूत बनाने के लिए अपनी अपनी जिम्मेवारी निभानी चाहिए देश को तोड़ने के लिए ढेर सारी शक्तियां काम कर रही है ऐसे समय एकता के लिए जागरूक प्रयास करना आवश्यक होता है దేశం కోసం ఎనలేని త్యాగాలు చేసిన మహానుభావులందరినీ సముచితంగా గౌరవించాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ విధానమని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు అందుకు అనుగుణంగా పటేల్ జయంతిని ఐక్యతా దినోత్సవంగా అంబేద్కర్ జయంతిని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుతున్నట్లు వివరించారు పటేల్ సేవల్ని కొనియాడిన వెంకయ్య ప్రస్తుతం భారత్కు మరో సర్దార్ అవసరమన్నారు that had Sardar Patel been the first Prime Minister of India, India would have been a different country today. That is the feeling of the millions of the people across the country. But unfortunately, that has not happened. Sardar's legacy has been ignored. He was denied his due both when he was alive and also after his death. Today, India needs another Sardar. Sardar who can think with clarity and act firmly. We are fortunate to have another leader here with such traits in our Prime Minister, Sri Narendra Bhai Modi, who is having all the traits of Sardar Vallabhbhai Patel in him.
అనంతరం జాతీయ ఐక్యతా దినోత్సవానికొచ్చిన వేలాది మంది ప్రజలతో ప్రధాని మోదీ జాతీయ ఐక్యత ప్రతిజ్ఞను చేయించారు. తర్వాత ధ్యాన్ చంద్ జాతీయ మైదానంలో నుంచి ఇండియా గేట్ వరకు నిర్వహించిన ఐక్యతా పరుగును రియో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత దేవేంద్ర జజరియా, మాజీ వెయిట్ లిఫ్టర్ కుంజురాణితో కలిసి ప్రారంభించారు. रन फॉर यूनिटी, एकता की दौड़। माननीय प्रधानमंत्री जी के हाथ में देश की बागडोर थमा के हर भारतवासी निश्चिंत हो गया है कि अब शहीदों, बलिदानियों, स्वतंत्रता सेनानियों सरदार पटेल के सपनों का भारत तो बनकर ही रहेगा। అంతకుముందు పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, ఇతర నాయకులు సర్దార్ పటేల్కు నివాళులు అర్పించారు. అశేష జనభారతంలో ఐక్యతా స్ఫూర్తిని పెంపొందించిన ఉక్కు మనిషి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశంలోని వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు చేయి చేయి కలిపి ప్రగతి యాత్రలో ముందుకు సాగేలా ఐక్య భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు నిదానంగానే ఉన్న ఐక్య భారత్ శ్రేష్ఠ భారత్ కు కొత్త రూపు ఇస్తున్నట్లు ఢిల్లీలో పటేల్ జీవిత విశేషాలతో కూడిన డిజిటల్ ఎగ్జిబిషన్ సర్దార్ పటేల్ వెబ్ పోర్టల్ను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ ప్రకటించారు. దేశ ఐక్యతను బలోపేతం చేయాల్సిన బాధ్యత నేటి తరానిదేనని ఉద్ఘాటించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఒక్కో ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన 5,000 ప్రశ్నలతో సమాచార నిధిని ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల వాసులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలని సూచించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కావాలనే విషయాన్ని పటేల్ 1930లోనే చెప్పారని గుర్తు చేశారు. हमारे देश को जानना चाहिए, जीना चाहिए। मैं किसी एक राज्य में भले पैदा हुआ, एक भाषा में भले पढ़ा बढ़ा, लेकिन ये मेरा देश है, सब कुछ मेरा है, मुझे उसके साथ जुड़ना चाहिए। ये गौरव का भाव हमें एकता के मंत्र को जीने के लिए रास्ता दिखाता है। देश में बिखराव के लिए बहुत रास्ते खोजे गए हैं, एकता को तो हमने टेकन फॉर ग्रांटेड मान लिया और उसके कारण बिखराव ने क्या बर्बादी लाई है उस पर हमारा ध्यान नहीं गया। 50 साल में इतनी बुराइयों को हमने अपने अंदर ऐसा प्रवेश कर दिया है कि वो बुरा है वो भी पता नहीं चलता, इतनी हद तक घुस गया है। तब जाकर के हमें प्रयत्न पूर्वक एकता को जो वाले जितनी चीजें हैं उसको पकड़ना होगा। एक भारत श्रेष्ठ भारत एक जन आंदोलन में परिवर्तित करना है। సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో జాతీయ ఐక్యతా దినోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న పటేల్ విగ్రహానికి నివాళులర్పించిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆయన గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు ఐక్యతా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, విహెచ్, పొన్నాల, షబ్బీర్ అలీ, అంజనీ కుమార్ యాదవ్తో పాటు పలువురు నేతలు పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. జనగామలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఏకతా పరుగు నిర్వహించారు. నిజామాబాద్లోని వర్ణి చౌరస్తాలో భాజపా నేతలు ఐక్యతా పరుగును ప్రారంభించారు. కరీంనగర్లో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల, మేయర్ రవీందర్ సింగ్ జెండా ఊపి ఏకతా ర్యాలీని ప్రారంభించారు. ఈ పరుగులో వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుంటూరులో రైల్వే ఉద్యోగులు, విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. తిరుపతిలోని రేణిగుంట రైల్వే బోగీల తయారీ కేంద్రంలో ఉద్యోగులు ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు. దేశంలో వ్యాపార అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అగ్రస్థానంలో నిలిచాయి. ప్రపంచ బ్యాంకు, కేంద్ర పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం సంయుక్తంగా రూపొందించిన జాబితాలో తెలుగు రాష్ట్రాలు తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలను అందుకోవడం సహా వ్యాపార అనుకూల వాతావరణం కల్పించడంలో ఆకట్టుకునే పనితీరు కనబరచడమే ఇందుకు కారణమని కేంద్రం ప్రకటించింది. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే మేటిగా నిలుస్తున్నాయని కేంద్రం ప్రకటించింది. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చేందుకు పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం 340 పాయింట్లతో వాణిజ్య సంస్కరణల కార్యాచరణ ప్రణాళికను రూపొందించగా వాటిని అమలు చేయటంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అగ్రస్థానంలో నిలిచాయి. 340 పాయింట్లలో ప్రధానంగా 58 నియంత్రణ చర్యలు సహా ఏకగవాక్ష విధానంలో అనుమతులు, పన్ను సంస్కరణలు, ఉద్యోగులు అందుబాటులో ఉండడం, వాతావరణం అనుకూలించడం, సమస్యల పరిష్కారం, నిర్మాణాలకు అనుమతులు వంటి 10 సంస్కరణలు ఉన్నాయి. 340 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికల్ని సమర్థంగా అమలు చేస్తున్న రాష్ట్రాలకు ర్యాంకుల్లో ప్రాధాన్యమివ్వగా 98.78% మార్కులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంయుక్తంగా మొదటి ర్యాంకును దక్కించుకున్నాయి. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలోనూ,
తెలంగాణ 13వ స్థానంలో నిలవగా ఈసారి డీఐపీపీ నిర్దేశించిన లక్ష్యాల్ని చేరుకోవడంలో పోటీపడి తొలి స్థానంలో నిలిచాయి. గత ఏడాది మొదటి స్థానంలో ఉన్న గుజరాత్ 3వ స్థానానికి పడిపోగా ఛత్తీస్గఢ్ 4, మధ్యప్రదేశ్ 5, హర్యానా 6 ర్యాంకులో నిలిచాయి. జార్ఖండ్ 7, రాజస్థాన్ 8, ఉత్తరాఖండ్ 9, మహారాష్ట్ర 10వ స్థానం దక్కించుకున్నాయి. గత ఏడాది 7 రాష్ట్రాలు మాత్రమే 50% పైగా పాయింట్లను అమలు చేయగా ఈసారి 17 రాష్ట్రాలు ఆ లక్ష్యాన్ని చేరుకున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. States have really been competing healthily, and I'm fully appreciative of the effort that the states have really put in competing with one another to make sure that their state is not going to be a loser, but on the contrary will be a performer, so that it becomes a haven for investors. Congratulations to states which are moving rapidly forward to better their performance, and I'm sure the department will work together with the states to improve on every score. గత ఏడాదితో పోలిస్తే తెలంగాణ, హర్యానా, ఉత్తరాఖండ్ అద్భుత పనితీరు కనబర్చినట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. Telangana, Haryana and Uttarakhand was ranked, who were 13th, 14th and 23rd in the list last year, have moved up and they are well within the 10 ranks, top 10 ranks, with an average implementation score of 97.29%. I'm so glad that states are really taking this whole exercise very seriously. They've done so well. Rapidity with which things are happening in the states is so impressive. వ్యవసాయానికి అనుకూల వాతావరణం కలిగిన రాష్ట్రాల్లో మాత్రం మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యల ఆధారంగా తొలిసారి నీతి ఆయోగ్ వ్యవసాయ మార్కెటింగ్, రైతు అనుకూల సంస్కరణల సూచీని రూపొందించగా అందులో ఆంధ్రప్రదేశ్ 7, తెలంగాణ 9వ స్థానంలో ఉన్నాయి. వ్యాపారానుకూల రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానానికి చేరడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రభుత్వ సేవలను సులభతరం, సరళతరం చేసిన ఫలితాలు అందరికీ అందుతున్నాయన్న ఆయన తెలంగాణలో పరిశ్రమలు పెట్టేవారికి, వర్తక, వ్యాపార, వాణిజ్యాలు నిర్వహించాలనుకునే వారికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు స్ఫూర్తిగా నిలిచాయని చెప్పారు. పారదర్శకత, ఏకగవాక్ష విధానం, భూమి లభ్యత, నిర్మాణ అనుమతులు, పర్యావరణ పరిరక్షణ లాంటి ప్రధాన విభాగాల్లో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలకు గరిష్ట మార్కులు రావడంపై కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. అత్యంత అనుకూల వాతావరణం ఉన్నందునే 2550 పరిశ్రమలు కొత్తగా వచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేయగా గత ఏడాది 13వ స్థానంలో ఉన్న తెలంగాణను తొలి స్థానంలో నిలిపిన అధికారులను పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో 4 ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. శ్రీ సిటీలో ఐఎఫ్ఎంఆర్, గ్రేట్ లేక్స్ విశ్వవిద్యాలయాలు, విశాఖలో ఎంఐటీ, వేల్టెక్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కాయిలా పడ్డ జౌళి పరిశ్రమలకు 350 కోట్ల రూపాయల విద్యుత్ రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. విశాఖ మధురవాడలో 400 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ తరహాలో ప్యాకేజీ ఇవ్వాలని తీర్మానించింది. ఉడా స్థానంలో విశాఖ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుపై చర్చించిన మంత్రివర్గం గొర్రెలు, మేకల పెంపకం విధానంపై కూడా సుదీర్ఘంగా చర్చించింది. రేపటి నుంచి చేపట్టనున్న జన చైతన్య యాత్రల నిర్వహణ బాధ్యతను జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కేంద్ర కారాగారం నుంచి పారిపోయిన 8 మంది సిమి ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. గత అర్ధరాత్రి జైలు వద్ద భద్రతగా ఉన్న పోలీసును చంపేసి పరారైన ముష్కరులను వెంటాడిన పోలీసులు నగర శివార్లలో కాల్చి చంపారు. ఉగ్రవాదులు జైలు నుంచి పారిపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ సర్కారు జైలు సిబ్బంది 4గురిని సస్పెండ్ చేయడం సహా ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తుందని వెల్లడించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కేంద్ర కారాగారం నుంచి ఈ తెల్లవారుజామున పరారైన 8 మంది సిమి ఉగ్రవాదుల్ని పోలీసులు కాల్చి చంపారు. గత అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో కారాగారంలో కాపలాదారుడి గొంతుని అత్యంత పాశవికంగా స్టీల్ కంచం, గ్లాస్తో కోసిన ముష్కరులు దుప్పట్ల సాయంతో జైలు గోడపైకి ఎక్కి పరారయ్యారు. కాపలాదారులు విధులు మారే సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై ఉదయం 4 గంటల నుంచి భోపాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. పరారైన ముష్కరుల్ని అంజద్, జకీర్ హుస్సేన్ సాదిక్, మహమ్మద్ సాలిక్, ముజీబ్ షేక్, మెహబూద్ గుడ్డు, మహమ్మద్ ఖాలిద్ అహ్మద్, అఖీల్, మజీద్ గా గుర్తించారు. వెంటనే ఉగ్రవాదుల చిత్రాల్ని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం సమాచారమిస్తే ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. అనంతరం స్థానికులు అందించిన సమాచారంతో భోపాల్ శివారు ప్రాంతం అచార్పురా సమీపంలోని మలిఖేడా గ్రామం వద్ద పరారైన వారిని కనుగొన్నారు. ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారి నుంచి ప్రతిఘటన ఎదురైంది. వెంటనే ఉగ్రవాదుల్ని చుట్టుముట్టిన బలగాలు వారిని కాల్చి చంపినట్లు మధ్యప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి భూపేందర్ సింగ్ ప్రకటించారు. ఉగ్రవాదుల పరారీకి కారణమైన జైలు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జైలు సూపరింటెండెంట్ సహా 4 అధికారుల్ని సస్పెండ్ చేశారు. ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదులు గతంలో మధ్యప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు వివరించిన చౌహాన్ జైలు నుంచి తప్పించుకున్న వ్యవహారంపై రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ దర్యాప్తు బృందం కూడా విచారిస్తుందని తెలిపారు. जेल से आतंकवादियों का फरार होना अपने आप में बहुत गंभीर घटना है. हमने इसका जांच कराने का फैसला किया है. पूर्व डीजीपी नंदन दुबे जांच करेंगे इस घटना की और इसमें जो भी तथ्य आएंगे उन तथ्यों के आधार पर और भी कठोरतम कार्रवाई की जाएगी. इस आपराधिक लापरवाही के लिए किसी को नौकरी से बर्खास्त करने की स्थिति हो तो वो भी हम करेंगे. लेकिन इसके साथ साथ इस घटना की जांच NIA करे. ये मेरी गृह मंत्री जी से बात हुई भारत सरकार से, ताकि इसके पीछे और कोई तथ्य और तार हो, लिंक हो तो उसको भी उजागर किया जा सके. ఉగ్రవాదుల పరారీ ఘటనపై ఆరా తీసిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక కోరినట్లు శివరాజ్ చెప్పారు. భోపాల్ ఎన్కౌంటర్లో మృతి చెందిన 8 మంది సిమీ ఉగ్రవాదుల్లో కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంకు దోపిడీతో సంబంధం ఉన్న 3 ఉన్నట్లు తేలింది. 2013 అక్టోబర్ 1న కాండ్వా జైలు నుంచి 5 సిమీ కార్యకర్తలు పరారై 2014 ఫిబ్రవరి నెలలో చొప్పదండి స్టేట్ బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డారు. తర్వాత బంగాల్లోని బుర్ద్వాన్లో పేలుడు పదార్థాలు తయారు చేస్తుండగా పేలుడు సంభవించి తగలబడిన కరెన్సీ కట్టలపై చొప్పదండి బ్యాంకు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ చొప్పదండి బ్యాంకుకు వచ్చి సీసీటీవీ దృశ్యాలను వెంట తీసుకెళ్లింది. తాజాగా భోపాల్ ఎన్కౌంటర్లో 8 మంది హతమయ్యారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే వ్యవహారంలో అసలేం జరిగిందో పూర్తి వివరాలు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సామాన్యుడైనా మావోయిస్టు అయినా ప్రాణాలు విలువైనవని, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఆర్కే భార్య శిరీష వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే చనిపోయాడా, పోలీసుల అదుపులో ఉన్నాడా అని ఆంధ్రప్రదేశ్ పోలీసులను ప్రశ్నించింది. ఏదో జరిగినట్లు ప్రాథమికంగా అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అంటే జనరల్ గా ఆర్కే ప్రతిసారి తప్పించుకున్న వార్తలు వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడు కూడా అలాంటి జరగలేదు. కానీ ఈసారి వారం రోజులు జరిగిపోతుంది. ఇంకా అంటే మీకు ఇంకా రాలేదా? లేదు సార్, రాలేదు. అందుకని నేను బలంగా నమ్ముతున్నాను. వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నారు, గాయాలతో పట్టుకున్నారు. చట్టం ఉంది అని అంటున్నారు కాబట్టి నేను దాంతోనే కోర్టును ఆశ్రయించాను, హైకోర్టుని. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేయాలంటే తవ్వకం పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు పనులపై వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసిన ఆయన వర్షాలు తగ్గుముఖం పట్టినందున తవ్వకం పనులను నిర్దేశిత లక్ష్యం పెట్టుకుని పూర్తి చేయాలని సూచించారు. క్రితం వారంలో పోలవరం పనుల పురోగతిపై అధికారులు, ట్రాన్స్ట్రాయ్, త్రివేణి సంస్థల ప్రతినిధులు వివరించారు. ప్రస్తుతం రోజుకు సగటున 37,544 క్యూబిక్ మీటర్ల చొప్పున స్పిల్వే, 30,242 క్యూబిక్ మీటర్ల చొప్పున స్పిల్ ఛానల్, 14,832 క్యూబిక్ మీటర్ల చొప్పున పవర్ హౌస్ ఫౌండేషన్ తవ్వకం పనులు సాగుతున్నట్టు చెప్పారు. ఈ వారంలో అదనంగా వాహనాలు, ఎస్కవేటర్లను పనుల్లో చేర్చినట్టు తెలిపారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తనకు తెలపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నవంబర్ 8న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తాజా సర్వేలో తేలింది. ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్ సర్వేలో ట్రంప్పై హిల్లరీ కేవలం 1 పాయింట్ ఆధిక్యానికే పరిమితమయ్యారు. ఈ సర్వేలో హిల్లరీకి 46% మంది మద్దతు పలికితే ట్రంప్ను 45% ఓటర్లు సమర్థిస్తున్నట్లు స్పష్టమైంది. హిల్లరీ ఈమెయిళ్ల కుంభకోణంపై పునర్విచారణ చేయాలన్న ఎఫ్బీఐ నిర్ణయం ఆమె విజయావకాశాలను దెబ్బతీస్తుందని మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఉత్తర కరోలినాలో ఎన్బీసీ, వాల్ స్ట్రీట్ జర్నల్, మారిస్ట్ యూనివర్సిటీ చేసిన సర్వేలో హిల్లరీకి 47%, ట్రంప్కు 41% మంది ఓటర్లు మద్దతు పలికితే తాజాగా క్లింటన్కు 45%, ట్రంప్కు 44% మద్దతు లభించింది. న్యాయరంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజలకు న్యాయం చేసేందుకు నూతన మార్గాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ధనిక, పేద అనే తేడా లేకుండా దేశంలోని ప్రతి ఒక్కరూ న్యాయ సేవలు పొందే పరిస్థితి రావాలని ఢిల్లీ హైకోర్టు 50వ వార్షికోత్సవంలో ప్రధాని సూచించారు. సకాలంలో న్యాయ సేవలు అందే అంశంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్న ప్రధాని కోర్టుకు వెళితే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో కలిగించాలని సూచించారు. న్యాయ వ్యవస్థ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ వాటికి ఆధునిక పరిజ్ఞానం సాయంతో పరిష్కార మార్గాలు వెతికే సామర్థ్యం మనకుందని గుర్తు చేశారు.
సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్ దమన నీతి కొనసాగుతూనే ఉంది. నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్ సైన్యం మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. జమ్మూకశ్మీర్ రాజౌరి, పూంచ్ జిల్లాల్లో విచక్షణారహిత కాల్పులు జరపగా రాజౌరిలోని బాలకోట్లో ఓ జవాన్ చనిపోయినట్టు భారత సైన్యం ప్రకటించింది. పూంచ్లోని మెందహార్ సెక్టార్లో 2 మహిళలు తీవ్రంగా గాయపడగా వారిని జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.